కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. మీరు కనికరించండి ప్రభా, మా దేశాన్ని కనికరించండి, మా దేశ నాయకులను మీరు దృష్టి ఉంచి చూడండి స్వామి. ప్రభువులను, పరిపాలకులను, అధికారులను, ఉద్యోగస్తులను అందరూ కూడా దేశంలో న్యాయము కలిగి ప్రవర్తించటానికి, ప్రజల పట్ల పక్షపాతం లేకుండా ప్రతివారు ప్రజలను సమభావంతో ప్రేమించి పరిపాలన చేయటానికి మీరు కృప చూపెట్టండి. మా దేశంలో లంచగొండితనము, బ్రోకరేజ్, నాయన వడ్డీలకిచ్చువారు వీళ్ళందరూ మారాలి స్వామి. ప్రజల్ని ఎంతో పీడించి పిప్పి చేస్తున్నారు. వీరందరినీ మార్చండి. వీరందరిలో మీరు కార్యం జరిగించండి. మీరే మహిమ పొందుకొనుమని మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సెప్టెంబర్ మాసం 9వ తారీఖు 2025 మంగళవారం. 2వ దిన వృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనంను గురించి చెప్తూ ఉన్నాను. ఆత్మ పొందిన వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, ఒక చిన్న మనవి. నా బ్రాడ్కాస్ట్లో దరిదాపు 7,000 కాంటాక్ట్స్ ఉండేటివి. వాట్సాప్ వారు బ్రాడ్కాస్ట్ని కంప్లీట్ బ్యాన్ చేశారు. దయచేసి ఆ నెంబర్లన్నీ కూడా పోయాయి, ఉన్నాయి, కానీ వాటిని గ్రూపుల్లోకి మార్చాలి. వాటిని గ్రూపుల్లోకి మేము మార్చడం కష్టం. మీరే లింకు పెట్టాము, ఆ లింకుని క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. ప్లీజ్, దేవుని వాక్యం వినాలి అనే ఆసక్తి కలిగిన బిడ్డలు, అనగా బైబిల్ వరుసగా చెప్తూ ఉన్నాను. ఆదికాండం నుండి ప్రస్తుతం 2వ దిన వృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో విషయాలు చెప్తూ ఉన్నాను. బైబిల్ని సంపూర్ణంగా తెలుసుకోగోరిన బిడ్డలు దయచేసి ఆ లింకుని క్లిక్ చేసి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలని నా ప్రార్థన. ప్రియులారా, మర్చిపోకండి, దేవుని ఆత్మ పొందినటువంటి బిడ్డలు ఎలాగుంటారు అనే విషయాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నాను. యోధా వారి మీదికి శత్రువులు యుద్ధానికి వచ్చారు. మోయాబీయులు, అమోనీయులు, మోయానీయులు, తరువాత సిరియనుల తట్టు నుండి సముద్రము అవతల నుండి పెద్ద సైన్యము ఒకటి వచ్చాది. వీరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. యెహోషువాపాతు రాజుగారు వీళ్ళందరితో యుద్ధం చేయటానికి శక్తి చాలదని కలవరపడుతున్న దినాలు, భయపడుతున్న దినాలు, దిగులు పడుతున్న పరిస్థితులు. వీరందరూ యూదా వారి మీదికి యుద్ధానికి వస్తే వారు ఏమైపోతారో తెలియదు. అలాంటి పరిస్థితులలో దేవుని ఆత్మ పొందిన ఒక వ్యక్తి, ఆయన మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును, ఆసాపు సంతతి వాడును, లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించాను. ప్రియులారా, గమనించాలి. యెరూషలేము ప్రజలకు, యూదా ప్రజలకు యెహోషాపాతు రాజుకి ఇలాగూ ప్రకటించాడు. ఆత్మ పొందిన బిడ్డ
చేసే ప్రకటన రాజైన దేశ ప్రజలైన అందరూ కూడా జాగ్రత్తగా వింటారు. అప్పుడు దేశ ప్రజలు భయంతో, చాలా దిగులుతో వారు ఏమేమో అయిపోతూ ఉన్నారు. ఇంకా వీరిని జయించుటకు మాకు శక్తి చాలదని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. నీవే మాకు దిక్కని ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఆత్మ పొందిన బిడ్డలు ఎలాగుంటారు అనేది గమనించాలి. బైబిల్ సెలవిస్తుంది. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా ఆత్మ నరులతో ఎప్పుడు వాదించదని. దేవుని ఆత్మ ఉండే బిడ్డలు ఎప్పుడు కూడా నరులతో వాదించరు. ఈరోజు చాలామంది ఆత్మ పొందామని చెప్పి నరులతో వాదన పెట్టుకుంటారు. దయచేసి గమనించాలి. చాలామందిని నేను ఎరుగుదును. ఆత్మ పొందిన సేవకుడైన, ఆత్మ పొందిన విశ్వాసులైన నరులతో ఎప్పుడు వాదిస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆత్మ వాదించదు. అయితే వీరు వాదిస్తూ ఉంటారు. ఆత్మ పొందామని చెప్పి భర్తలతో సఖ్యంగా ఉండరు, విశ్వాసులతో సఖ్యంగా ఉండరు. ఏదో మేము ఆత్మ పొందామని గొప్పలు తప్ప వారు ఆత్మకు సంబంధించిన ఆ యొక్క లక్షణాలు ఉండవు. ఆత్మ ఎప్పుడు నరులతో వాదించదని. ఆదికాండం 41:38 చూడండి, వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైనదిగా కనిపించాది. యోసేపు ఫరో కనిన కలభావాన్ని చెప్పినప్పుడు అది అందరికీ యుక్తంగా అనిపించాది. అప్పుడు ఫరో అంటున్నాడు, ఇతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుల్ని కనుగొనగలమా అనని. ఎంత విలువైన మాట! దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు ఈ రీతిగా గమనించాలి. మనము దేవుని ఆత్మ కలిగి ఉంటే ఎలాగుండాలి అనేది తెలుసుకోవాలి. దేవుని ఆత్మ కలిగిన బిడ్డలకు కలభావాలు కూడా తెలుస్తాయి. కొంతమందికి ఎప్పుడు పనికి మాలిన కలలే. ఆ పాము వచ్చింది, ఈ పాము వచ్చింది, మా ఇంట్లోకి వచ్చింది, మంచం ఎక్కింది, ఇట్లాంటివన్నీ కూడా. ఇవన్నీ దయ్యపు కలలు. దేవుని కలలు భవిష్యత్తును గురించి చెప్తూ ఉంటాయి. మీరు ఆలోచించండి. నిర్గమాకాండం 31:5 చదువుకుంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, యూదా గోత్రములో హూరు మనవుడును, ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు కలిగినటువంటి వాడు. అతడు అన్ని పనులు చేయుటకు, బంగారు, వెండి, ఇత్తడి వీటన్నింటినీ చేయటానికి దేవుడు అతనికి దేవుని ఆత్మను ప్రసాదించాడు. సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. ఆత్మ కలిగినటువంటి బిడ్డలు అన్ని పనులు చేస్తాడు. సమస్త విధములైన జ్ఞానముతో నింపబడి ఉంటాడు. అజ్ఞానంగా మాట్లాడడం,
అజ్ఞానంగా ప్రవర్తించడం, చీటికి మాటికి గొడవలు వేసుకోవడం ఇటువంటివి ఉండవు. దేవుని పిల్లలు గమనించాలి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా సంఖ్యాకాండం 27:17, 17, 20 వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండాలి. అందుకు యెహోవా మోషేతో ఈ విధంగా చెప్పాడు. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకొని అతని మీద నీ చేయి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతని నిలవబెట్టి వారి కనుల ఎదుట అతనికి ఆజ్ఞేయము. ఇజ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము అని ప్రభుల వారు చెప్పి యెహోషువని అహరోను ఎదుట అభిషేకించాడు. యెహోషువ ఆత్మ పొందినవాడు గనుక అతని మీద ఉన్నటువంటి ఆత్మలో కొంత యెహోషువ మీదికి వచ్చాది. మోషే తరువాత యెహోషువ అంత గొప్ప నాయకుడు అవటానికి కారణము ఆయన పొందిన ఆత్మ, ఆయన పొందిన అభిషేకం. ఈ రోజుల్లో చాలామంది ఆత్మ పొందారు, అభిషేకం కూడా పొందారు. అయితే వారి పాత స్వభావాలు పోలేదు. వారి పాత స్వభావాలు, మోసాలు, అలవాట్లు, చేష్టలు, మాటలు అన్నీ అలాగే ఉన్నాయి. ఆత్మ పొందాము అంటూ వారు అభిషేకించినటువంటి ఆ వ్యక్తిలోటిది కొంచెం కూడా వారిలోకి రానట్టు ఉంది. దయచేసి ఆత్మ పొందినవారు, అభిషేకింపబడిన వారు దీన్ని ఆలోచించాలి. దేవుడు ఆ జ్ఞానం మీకు ఇచ్చి నడిపించునుగాక. ఆమెన్.